ఫోటో రాలే నిలడుకోండి బాగా నిలడుకోండి అంతా వాళ్ళంతా వెనకాల ఉండేవాళ్ళు రాజన్న గారి చేరినాడయా ఏంలే నాకు అయ్యన్న పాత్రలు రెవెన్యూ మంత్రి ఫోన్ చేస్తాను. వ్యాపారస్తులు కానీ మిగతా వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు చెందిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు మొత్తం వచ్చే పరిస్థితి. మొన్న ఎలక్షన్స్లో దాదాపు వాళ్ళకి 10,000 మెజార్టీ వస్తే ఈసారి ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రివర్స్ అయ్యి మళ్ళీ 10,000 వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ హయాంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సిమెంట్ రోడ్లంతా అండర్ డ్రైనేజ్ అని చెప్పి తవ్వేసి మన పక్కన కూడా చూస్తున్నాం. ఆ రోడ్లు కూడా వదిలేసి చేస్తే మేము ముఖ్యమంత్రి గారితో అవన్నీ కూడా మాట్లాడి తర్వాత ఇప్పుడు రోడ్లు వేసే కార్యక్రమం, తర్వాత వేంపల్లెను శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచాలి అనే దాంతో ఈరోజు కూడా ఇప్పుడు ఆ గండి రోడ్లో కూడా అంత క్లీనింగ్ కార్యక్రమం కూడా చేపట్టాము. అర్ధగంటలో కూడా తయారైంది. మొన్న ఏదైతే పార్టీలో చేరే రోజు అక్కడ మదినాపురం పక్కీరపల్లిలో కొన్ని రోడ్స్ అంటే అవి కూడా ఎస్టిమేషన్ దాదాపు 1,20,00,000 వచ్చాయి. ఆ రోడ్లు అవన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమం. అంటే ఇవన్నీ కూడా ఏదంటే ఇప్పుడు గడిచిన 1.5 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పాలన కంపేర్ చేసుకొని ఇది ఈ పాలనే కరెక్ట్ అని తర్వాత వీళ్ళంతా కూడా బాగా ఆలోచన చేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరడమని మా వాళ్ళతో అందరితో మాట్లాడుకుని ఎక్కడా లేకుండా తారతమ్యాలు లేకుండా ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా అంతా కలిసికట్టుగా అంతా కూడా పనిచేసి తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ఇంకా వేంపల్లెలో కానీ మేజర్ ప్రాబ్లం ఒకటి ఏదంటే పాపాగ్ని నదికి ఎప్పుడో 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒకసారి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని జిఎన్ఎస్ఎస్ను కాలేటి వాగుకు లింకప్ చేసి కాలేటి వాగు నింపి దాని ద్వారా పాపాగ్ని నదికి కానీ నీళ్లు వదిలితే ఎప్పటికీ కూడా వేంపల్లె ప్రాంతానికి కానీ ఇక్కడంతా రైతులకు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కూడా ముఖ్యమంత్రి గారు గండికోట ఉత్సవాల కార్యక్రమం ఎప్పుడు అయితే ఉందో ఆ కార్యక్రమానికి వచ్చి ఫస్ట్ పులివెందులకు వచ్చి సాయంత్రం వరకు ఉండి తర్వాత గండికోటలో నైటాలు చేసే కార్యక్రమం ఆ రకంగా చేయబడింది. కాబట్టి ఇంకా ఏదన్నా మన నియోజకవర్గ సమస్యలు వేంపల్లె పట్టణానికి సంబంధించిన సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు 1 వారం ముందు సమస్యలన్నీ కూడా వాళ్ళకి చెప్పమని చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ సాధ్యమైనంత వరకు 90% ముఖ్యమంత్రి గారు వచ్చి వాటికి ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి మొత్తం అభివృద్ధికి కానీ ఆయన తోడ్పడేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమంలో చేరడాన్ని కూడా మేము స్వాగతిస్తాం. భవిష్యత్తులో కూడా ఈ చేరికలు ఇలాగే ఉంటాయి. తప్పకుండా స్థానిక సంస్థల్లో వచ్చే స్థానిక సంస్థల విజయమే మా లక్ష్యం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.